ఇది కూడా తాత్కాలికంగా ఉంది. ఇటువంటి స్థితిలో గోదావరి కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తేనే అది వేయడం ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఉంటే ఇమీడియట్లీ క్లియర్ చేయండి. ఓకే, ఎక్కడైనా ఒకవేళ ఎడిషనల్ గా ఏదైనా అవసరం అయితే కనుక కొత్తగా పెట్టండి. ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో దృష్ట్యా ఈవేళ భారతదేశమే కాదు, ఈవేళ ప్రపంచమంతా కూడా కరువుతోటి భూగర్భ జలాలు అడుగంటినటువంటి స్థితిలో గుక్కడ నీళ్ల కోసం పరితపిస్తున్నటువంటి పరిస్థితులు నిత్యం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో ఈరోజు పర్టికులర్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క ముందు చూపుతోటి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా గోదావరి డెల్టాకు సంబంధించి 10,60,000 ఎకరాలకి కూడా ఈరోజు సాగునీరు, త్రాగునీరు కూడా గోదావరి డెల్టాకి ఈరోజు అందజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే ఈ యొక్క ఈస్ట్ కెనాల్కి సంబంధించి మరి పిఠాపురం, అదేవిధంగా మరి పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్ సంబంధించినటువంటి టైలాండ్ ప్రాంతం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు తీసుకెళ్లాలనేటువంటి విధంగా మరి ఈ యొక్క ఇక్కడ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కూడా మేము కూడా ఇప్పుడే ఏదైతే ఈ యొక్క కెనాల్ సిస్టమ్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఈరోజు ఇరిగేషన్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి కలిసి ఈరోజు ఇక్కడ ఒక రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క ఈస్టర్న్ కెనాల్ నుంచి నీరు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సామర్లకోట 48 కిలోమీటర్ల కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ₹10 ఖర్చు ఎక్కువైనా పర్లేదు ప్రక్షాళన చేయమని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సామర్లకోట కెనాల్ దగ్గర నుంచి పీబీసీ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ అప్ టు 35 కిలోమీటర్స్ వరకు ఏదైతే ఉందో ఈ 35 కిలోమీటర్లు కూడా అక్కడ అవసరాన్ని బట్టి వీడ్ రిమూవల్, అదేవిధంగా డీసిల్టింగ్ అవసరమైన చోట్ల, కొన్ని చోట్ల కర్రనాచు ఉందని చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా రిమూవ్ చేయండి, ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్లు వేసుకోండి. విత్-ఇన్ 3 డేస్లో ఎస్టిమేషన్లు వేసుకుని అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్కి పంపించండి. ఈ లోపలనే మేము ఆర్డర్స్ ఇచ్చి ముందు పని మొదలుపెట్టించి తర్వాత అవసరమైతే క్యాబినెట్లో అయినా రాటిఫికేషన్ చేసుకుంటాం. కానీ పనులు మాత్రం నిలపడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఈ పీబీసీ కెనాల్ అంతా కూడా చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఏదైతే ఈ పీబీసీ కెనాలు, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఈస్టర్న్ కెనాల్ వచ్చేటువంటి కెనాల్, ఈ రెండు కూడా ప్రక్షాళన చేసుకోవడం ద్వారా దగ్గర దగ్గర 32,000 ఎకరాలు ఏదైతే ఈ పీబీసీ కెనాల్ ద్వారా వచ్చినటువంటి అంతర్ని కూడా నీరు ఇచ్చేటువంటి విధంగా ఒక ప్రణాళిక మేము ఈరోజు వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగానే కొన్ని డ్రైన్స్ కూడా ఉన్నాయి. పిఠాపురం వైపు వెళ్ళేటువంటి డ్రైన్స్, అదేవిధంగా సామర్లకోట వైపేటువంటి డ్రైన్స్, అవి కూడా పూర్తిగా గతంలో ఎప్పుడూ కూడా ఓఎండ్ఎం వర్క్స్ పెట్టలేదని చెప్పారు. కానీ ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ డ్రైన్స్ని కూడా ఓఎండ్ఎం పెట్టి ప్రక్షాళన చేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇటు డ్రైన్స్, అదేవిధంగా పీబీసీ కెనాల్ ద్వారా 32,000 ఎకరాలు ఏదైతే ఇక పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉందో దానికి పూర్తి స్థాయిలో సాగునీరు, త్రాగునీరు ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ఒక రివ్యూ తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, రెండవది ప్రధానంగా ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి 53,000 ఎకరాలు మరి టోటల్గా 3-4 కాన్స్టిట్యున్సీల్లో మిళితమై ఉందో అందులో పర్టికులర్గా ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో దృష్ట్యా మరి ఆ యొక్క రిజర్వాయర్ కింద సాగునీరు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు సహకరించుతున్నటువంటి స్థితి లేదు. ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ అనేది కెపాసిటీ 24 టీఎంసీల కెపాసిటీ అవుతే మొన్న రబీకి వాడుకుని డ్రింకింగ్ వాటర్ వాడుకోవడం ద్వారా ఇప్పుడు ప్రజెంట్ 8 టీఎంసీల నీరు ఉంది. ఆ 8 టీఎంసీల నీరులో 6 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, అది వాడుకోవడానికి ఉండదు. పైన ఉన్నటువంటి 2 టీఎంసీలు ఉంది. కానీ మనకి విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ స్టీల్ ప్లాంట్కి వాళ్ళకే 5 టీఎంసీలు ఇవ్వాలి. మన దగ్గర ఉన్నది 2 టీఎంసీలు మాత్రమే. డ్రింకింగ్ వాటర్కి హై ప్రయారిటీ అంచేత అక్కడే లోటు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి.
దీనికి ఆల్టర్నేటివ్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో ఆ రోజు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించాడు కాబట్టి ఈరోజు ఆ పురుషోత్తపట్నం నుంచి 3,500 క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉంది. ఆ 3,500లో పుష్కరాకు ఎల్ఎంసీకి పోను ఒక 1,400 ఇక్కడ ఏలేరు రిజర్వాయర్కి లిఫ్ట్ చేసుకునేటువంటి విధంగా మోటార్లను ఆన్ చేసాం. అంటే ఆ విధంగా ఏలేరు రిజర్వాయర్కి 1,000-1,200 ఇన్ఫ్లో ఈ యొక్క ఎత్తుపోతల పురుషోత్తపట్నం ద్వారా తీసుకుని ఆ నీటిని మళ్ళీ కిందకి విడుదల చేయమని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అదే ఇక్కడ స్థానిక రైతాంగం యొక్క కోరిక ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏలేరు రిజర్వాయర్లు లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ మనకి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అది ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో ఈ కెనాల్స్ డ్రైన్స్ అన్నీ కూడా ట్రిమ్ చేసుకుని అడ్డంకుల్ని హర్డిల్స్ని అన్నింటినీ తొలగించుకుని ఒక చుక్క నీరున్నా సరే ఆ చుక్క నీరుని భద్రంగా రైతు దగ్గరికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నమే మేమందరం కూడా చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే రైతాంగం ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం క్రమశిక్షణ తోటి సహకరించాలి. నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వంతుల వారి విధానం అమలు చేసేటువంటి క్రమంలో రైతాంగం కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ ఈ విధానాన్ని ఇరిగేషను అదేవిధంగా అగ్రికల్చర్ రెవెన్యూ ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈ కోఆర్డినేషన్కి లోకల్గా ఉన్నటువంటి నీటి సంఘాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైతాంగం గతం నుంచి కూడా ఉన్నటువంటి రైతాంగ నాయకులు అందరూ కూడా మరి సహకరించి, ఎందుకంటే ఇవ్వడానికి వీలు లేనిటువంటి ప్రతిబంధకాలు ఉన్నటువంటి స్థితిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలతోటి ఈ యొక్క సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి మేము చేసేటువంటి సంకల్పానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతాంగం అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ